ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించినని పౌలు భక్తుడు అన్నట్టుగా ఒక క్రైస్తవునికి నిజమైన అతిశయం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందే. యేసు ప్రభు సిలువలో చనిపోకపోయి ఉంటే మనలో ఏ ఒక్కరికి రక్షణ లేదు. ఈరోజు మనందరం రక్షించబడ్డాము అంటే, రక్షించబడిన సమూహంలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆ కారణాన్ని బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఒక దైవజనుడు ఇలా అంటాడు, దేవుని మంచితనం నిత్యము ఉదయించే సూర్యోదయం లాంటిది. మనలో నూతనమైన ఆశలను దేవుని మంచితనం రేకెత్తిస్తుంది అన్నాడు. అది చాలా చక్కని మాట. ఆశ లేనివాడు జీవించలేడు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి. అయితే ఆశ మంచిదై ఉండాలి. దేవుని గురించిన ఆశలై ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాలు ఆశీర్వాదం చూస్తారు. దేవుని మంచితనం ప్రతిరోజు మన జీవితంలో నూతనమైన ఆశలను రేకెత్తిస్తుంది. ఎస్, మై గాడ్ ఈజ్ గుడ్ అండ్ హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ మై లైఫ్. నా దేవుడు మంచివాడు, నా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడని విశ్వసించి ఎవరైతే రోజును ప్రారంభిస్తారో ఆ రోజంతా విజయాన్ని చూస్తారు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. Deuteronomy chapter 15 and verse 18. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నువ్వు అనుకొనకూడదు. ఎలానగా వాడు 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావలసిన 2 జీతాల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీవు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. ఆ చివరి మాటను ఒకసారి పరిశీలించేద్దాం. ఈరోజు వాగ్దానంగా, నీ దేవుడైన యెహోవా నీవు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ద్వితీయోపదేశకాండం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. అద్భుతమైన ధర్మము, ధర్మశాస్త్రం అంతా కూడా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఇతరులతో మెలగాలి, చట్టము, న్యాయము, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. అయితే ఈ 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి, ఎవరైనా నీకు దాసుడిగా ఉంటే వారి పట్ల నువ్వు కనికరం చూపించాలి. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారిని విడిచిపెట్టేసేయాలి. వారికి రావాల్సినవన్నీ కూడా వారికి ఇవ్వాలి, కనికరం చూపించాలి. ఎందుకంటే నీ దేవుడు నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా నీ పట్ల ఆయన కనికరం చూపించాడు కదా అనే విషయాలు చెప్పుకుంటూ వస్తూ, అలాగూ గనక నువ్వు చేస్తే నీ దేవుడిని యెహోవా నీవు చేయు వాటన్నిటిలో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అక్కడ ఆశీర్వాదము అన్న పదానికి హిబ్రూలో బరాక్ అనే పదం ఉపయోగించబడింది. బరాక్ అనగా బ్లెస్సింగ్. దానికి సరైన ఇంగ్లీష్ పదం ఏంటంటే అబండెంట్ బ్లెస్సింగ్, సమృద్ధి అయిన ఆశీర్వాదం, కొరత లేని ఆశీర్వాదం. చాలాసార్లు మనందరం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. ఆశీర్వాదం వద్దని ఏ ఒక్కరు అనరు కదా. దేవుడు అన్నాడు, శాపాన్ని ఆశీర్వాదాన్ని ముందు పెట్టని, ఏం కావాలో కోరుకు అన్నాడు ఆయన. ఆ రెండిటికి వ్యత్యాసాన్ని ప్రభు చెప్పేశాడు. ఆశీర్వాదం కావాలని అందరం కోరుకుంటాం. అయితే దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి అంటే మన వ్యవహార శైలి, మన బిహేవియర్, మన యొక్క యాటిట్యూడ్, ఇతరుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో కూడా స్పష్టంగా ఆయన తెలియజేశారు. మీరు కనికరింపబడ్డారు కనుక అలాంటి కనికరాన్ని మీరు కూడా ఇతరుల పక్షాన చూపించండి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుని నుండి వారు అపరిమితమైన ప్రేమను అనుభవిస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరికి ప్రేమను పంచరు. ఆయన నుండి కనికరాన్ని పొందుకుంటారు, కానీ ఏ ఒక్కరి మీద కనికర పడరు. చాలామంది దేవుని నుండి క్షమాపణ పొందుకుంటారు, కానీ ఇతరుల పక్షంగా అలాంటి క్షమించే హృదయాన్ని మాత్రం వారు చూపించలేరు. అందును బట్టి చాలాసార్లు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. నీ చుట్టూ ఉన్న వారి పట్ల నీకు కన్సర్న్ ఉండాలి, ఎంపతి ఉండాలి, లేదా సింపతి ఉండాలి. వారి పక్షాన నీకు ఒక బాధ్యత ఉన్నప్పుడు దేవుడు నిన్ను మరింత ఎక్కువగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అలాగైతే అనే మాట అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. నీ దేవుడనే యెహోవా. ఓ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు ఎప్పుడూ దేవుడే, అయితే ఆయన నీ దేవుడు అయ్యాడా? నీవు ఆయన్ను వ్యక్తిగతంగా అంగీకరించావా? చాలామంది యేసు ప్రభుని దేవుడు అని నమ్ముతారు, అందులో వారికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారా అంటే అదొక ప్రశ్నగా మిగిలిపోతుంది. యేసు ప్రభు మంచివారండి, ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడండి, సిలువలో మరణించారండి, ఆయన పునరుత్థానుడయ్యాడని కూడా బైబిల్లో ఉంది కదండి, అది కూడా మేము విశ్వసిస్తున్నామండి, ఇవన్నీ అంటారు. కానీ మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా?
ఆయన దేవునిగా గుర్తించావా? ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించావంటే ఇంకా టైం పడద్దండి. ఆలోచన చేస్తున్నానండి, కులం ఒప్పుకోదండి, మతస్థులు ఒప్పుకోవట్లేదండి, మా బంధువులైతే అస్సలు ఇష్టపడరు కాబట్టి వారిని సంతృప్తిపరచడానికైనా యేసు ప్రభువును మేము అలాగే దూరంగా పెడుతున్నామండని చాలామంది మాట్లాడడం చూస్తున్నాం. అయితే నీ దేవుడైన అనే మాట అక్కడ మనం చూడడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అందరికీ దేవుడే, అయితే ఆయన వ్యక్తిగతంగా నీ దేవుడు అయ్యాడా? వ్యక్తిగత సహవాసాన్ని, సంబంధాన్ని నువ్వు దేవునితో కలిగి ఉన్నావా లేదనేది ప్రశ్న. అక్కడ నువ్వు సరిగా ఉంటే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు. దేవుని సేవకునిగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు విస్తారంగా మనల్ని దీవించాలని ఆశపడుతున్నారు, కానీ ఆయన ఎంతగా మనం ఆహ్వానిస్తున్నాము, ఎంతగా ఆయన ప్రమేయానికి మనం అంగీకరిస్తున్నామన్న దాని మీద మన ఆశీర్వాద పరిధి ఆధారపడి ఉంటుంది. దేవునికి అవకాశం ఇస్తున్నావా? ఆ కారణాన్ని బట్టే సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుమో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తారని. చాలాసార్లు మనం దేవుని కోసం అది చేయాలి, ఇది చేయాలని అతి తీవ్రంగా ఆశపడుతుంటాం, కానీ దేవునికి అధికారం ఇవ్వడానికి మాత్రం, లేదా ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి మాత్రం కొంతమంది ముందుకు రారు. కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయండి. ఆ విషయాల్లో నాదే పై చేయిగా ఉండాలి, నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి, నా హృదయంలో ఏదైతే ఉందో ఆ ఆశే నెరవేర్చబడాలి అన్నట్టుగా కొంతమంది తాము అనుకున్న మార్గంలోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టే శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి నీ జీవితాన్ని సమర్పించగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం చూస్తావు. యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన మనల్ని దీవించడానికి ఎప్పుడూ ఆశ కలిగినవాడు. 115వ కీర్తనలో చక్కని మాట ఉంటుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తారని. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, భూమి ఆకాశములు సృజించిన దేవుని చేత, యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారని. నిజమే. ఈ దేవుడు ఎలాంటి వాడు? మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, సకల జగత్తును తన మాట ద్వారా కలుగు చేసిన ఉన్నతమైన దేవుడు ఆయన. ఏమీ లేనప్పుడు శూన్యములో నుండి ఈరోజు మనం చూస్తున్న సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేశాడు. అదృశ్యమైనవి, దృశ్యమైనవి కూడా దేవుని చేత కలుగు చేయబడ్డాయి కనుక అలాంటి గొప్ప దేవుని చేత మనం దీవించబడుతున్నాం. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడం నరమాత్రుడు కాదు. దేవుని ఆశీర్వాదం స్పష్టంగా మీ మీద కృమ్మరించబడాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రంగాల్లో, అన్ని విధానాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని దీవించి బలపరిచి తన మహిమ రాజ్య విస్తరణ కోసం మిమ్మల్ని అందరినీ వాడుకొనును గాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తారని ఇచ్చిన వాగ్దానంతో ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. అవునయ్య, కొన్నిసార్లు నీ దీవెనలకు మేము దూరం అయిపోతున్నాం, మా సొంత అభిప్రాయాలను, సొంత ఇష్టాలు నెరవేర్చుకునే మనసును బట్టి. కానీ ఈరోజు నీ మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాం. ఎట్టి ప్రేమను నీవు మా పట్ల చూపిస్తున్నావో అలాంటి ప్రేమను మేము కూడా కలిగి ఉండి, అలాంటి కనికరాన్ని కలిగి ఉండి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. మా ప్రియులు ఎవరైతే ఈరోజు నీ ఆశీర్వాదం కోసం, నీ దీవెన కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ విస్తారంగా మీరు దీవించండి. తద్వారా నీ నామాన్ని మహింపరచుకునండి. ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న